విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో సాంగత్యం ఎక్కడా? దేవుని బిడ్డలకు బయల్జుబులతో సహవాసం ఏంటి? చాలా సార్లు క్రైస్తవ కుటుంబాలు యుద్ధాలు చూడటానికి కారణం ఏంటంటే అన్యులతో మనం ఏం పొందుతున్నాము? వియ్యం పొందుతున్నాము. దేవుడు ఎరుగని ప్రజలతో ఏం పొందుతున్నాము? సహవాసం చేస్తున్నాము. అది అసలు కారణం. యెహోషాపాతు రాజు మీదకి ఆ 3 రాజులు 10,20,000 మంది సైన్యం దండెత్తి రావడానికి కారణం ఏంటంటే అహాబుతో ఏం పొందుకున్నాడు? చేయకూడని పని, దేవునికి ఇష్టం లేని పని. దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. దైవ సన్నిధిలో నడిచేవారు క్రమశిక్షణతో నడుచుకోవాలి. ప్రేమ ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకోకూడదు.